హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాసేపటికి శివ ధరణి వదిలి భువి గీతుని హక్ చేసుకొని కళ్ళల్లో నీళ్ళని బుగ్గలపై జార్చింది మధు. పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్న వాళ్ళు ఇన్ని రోజులు దూరంగా ఉండడం అదే ఫస్ట్ టైం. ముగ్గురు ఎమోషనల్ అవుతుంటే వాళ్ళని చూసిన మహతికి కళ్యాణికి లోపల పేగులు మెలిపెట్టినంత బాధ మొదలైంది. జానకమ్మ కంట్లో తడి చేరగా ఇక చాలు, ముందు స్నానాలు చేసి రండి అంది వాతావరణాన్ని తేలిక చేస్తూ. దాంతో ముగ్గురు దూరం జరిగి రూమ్కి వెళితే తన ముందు మీరు కూడా బాధపడితే మధు ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అంటూ కళ్ళు తుడుచుకొని తన మనసు బాధ పెట్టకుండా ఉండలేం. కానీ ఏ ఆడబిడ్డకు అయినా ఈ బాధ తప్పదు. ఇంకొన్ని రోజులు పోతే తనే తెలుసుకుంటుంది. ఏడ్చి మధుని బలహీనం చేయకండి మీరు అంటూ మహతికి కళ్యాణికి చెప్పి వెళ్ళిపోయింది జానకమ్మ. ఆమె మనసు రోదన ఆమెకు మాత్రమే తెలుసు. పైకి గంభీరంగా రాక్షసిలా కనిపిస్తున్న జానకమ్మ మనవరాలి కోసం గుండెని రాయిని చేసుకుంది. తనకు మనవరాలంటే ఎంత ప్రేమో, పరువు సంప్రదాయం అన్నా కూడా అంతే విలువ. ఏదైనా పద్ధతిగా జరగాలనే గంభీరమైన జానకమ్మ గొంతు మనవరాలి దగ్గర ప్రతిసారి మోగబోతూనే ఉంది. అక్క, ఏం విశేషాలు అంది గీతు. నథింగ్ పొట్టి, నెక్స్ట్ వీక్ షూట్ ప్లాన్ చేస్తున్నారు అంది మధు. హో, అయితే ఇక్కడే ఉంటావా అంది భువి నవ్వుతూ. లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాను అంది మధు. ఎందుకుండవు అంది బుంగమూతి పెట్టి గీతు. అందుకు మధు చిన్న నవ్వే సమాధానం అవడంతో పో అక్క, యు ఆర్ చేంజ్డ్ అంది గీతు పిల్లో విసిరి. గీతు అని భువి సీరియస్గా అరవడంతో మధు వైపు చూసింది గీతు. అక్క బాధపడుతోందని అర్థమై ఊరికే అన్నాను అంటూ ఫేక్ స్మైల్ ఇస్తూ బావ బాగా చూసుకుంటారా అంది గీతు. చూసుకునేదేమో కానీ నాతో ఫుల్ ఫైటింగ్ చేస్తాడు అంది మధు నవ్వుతూ. ఏంటి అంటూ ఇద్దరు గట్టిగా అడగడంతో అరవకండే అంటూ మధు చిన్నగా చెబుతూ టీవీ రిమోట్ కోసంలే, నాకు సాంగ్స్, బావకి మ్యాచ్ కావాలి, అందుకే ఫైట్ జరుగుతుంది ఫన్నీగా అంది మధు నవ్వుతూ. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు అంది నవ్వడం ఆపి మధు. అంటే అతను ఇతను పోయి అని గీతు అంటుంటే బావా అనింది భువి నవ్వుతూ. మీరు అనుకునేంత ఏం లేదు, నేను ఇక ఏమని పిలిచేదే, ఏవండి లేదా శ్రీవారు, ఇలాంటివన్నీ మనకు నచ్చవు కదా, అందుకే అని అందంగా అబద్ధం చెప్పింది మధు. మధు చెప్పింది కూడా కరెక్టే అవడంతో అక్కడికి ఆ టాపిక్ వదిలేశారు భువి గీతు. మాటల్లో పడిన వాళ్ళు మహతి వచ్చి కిరణ్ వచ్చాడని చెప్పడంతో అప్పుడు చుట్టూ చూశారు. చీకటి పడి టైం 7 చూపిస్తుంటే నవ్వుతూ కిందకి వెళ్ళారు. కిరణ్ అప్పటికే కింద కాఫీ తాగుతున్నా అలిసిపోయినట్టు కనిపించడంతో మధు చూసినా సైలెంట్ అయ్యింది. అంతలో భరత్ కూడా రావడంతో నైట్కి ఇక్కడే ఉండి రేపు ఈవినింగ్ మధుని తీసుకువెళ్ళు అన్నాడు భరత్. దెబ్బతో కిరణ్ మొహం మాడిపోయినా అది కనిపించకుండా మధుని చూశాడు కిరణ్. నీ ఇష్టం అన్నట్లు చూస్తున్న మధు చూపులు చూసి అటు ఇటు రిక్వెస్ట్ చేస్తున్న పెద్దవాళ్ళని పిల్లలని చూశాక ఎక్కువ అడిగించుకోకుండా సరే అని అన్నాడు కిరణ్. దాంతో భువి గీతు శివ ధరణి వాళ్ళు అరుస్తుంటే ఎందుకో తెలియకపోయినా హితేష్ కూడా వాళ్ళలో కలిశాడు. కిరణ్, విషవు నాన్న, నీ బట్టలు పైన రూమ్లో ఉన్నాయి అంటూ మధు వెళ్ళి గీజర్ ఆన్ చేయి అంది మహతి. సరే అంటూ మధు తలూపి వెళుతుంటే నేను వేస్తాలే అక్కెందుకు అన్నాడు శివ. ముందు వెళ్ళి నీ హోంవర్క్ చేయి, మీ అక్కకి ఆ పని కష్టం కాదులే అంటూ శివని బ్యాగ్పై ఒకటి వేశాడు భరత్. మీకంతా కుళ్ళు మా అక్కని నన్ను చూసి అంటూ శివ మాట్లాడుతుంటే మీ ఇద్దరిని చూసి కుళ్ళుకోవాలి, ఇద్దరు జల్లు మొహాలు అనింది అంజలి. చెప్పానుగా మీకు కుళ్ళు అని, ఈ ఇంట్లో అందరికన్నా అందంగా ఉండేది మా అక్క నేను, మీరంతా కుళ్ళుతో అంటారు అంటూ విసురుగా రూమ్కి వెళ్ళాడు శివ. వాళ్ళ సరదా మాటలను నవ్వుతూ చూస్తూ పైకి చూశాడు కిరణ్. కిరణ్ని చూసిన అశోక్
వెళ్ళు నాన్న, ఫ్రెష్ అయ్యి వచ్చేయ్. వీళ్ళ సరదా మాటలు మామూలే అన్నాడు నవ్వుతూ. కిరణ్ నవ్వుతూ సరే అని పైకి వెళ్ళాడు. మొదటి ఫ్లోర్ నార్మల్‌గా ఎక్కినా, సెకండ్ ఫ్లోర్ నుంచి ఫాస్ట్‌గా ఎక్కి రూమ్‌కి వెళ్ళాడు కిరణ్. మధు గీజర్ ఆన్ చేసి, అక్కడే కబోర్డ్‌లో కిరణ్ డ్రెస్ ఉందని మహతి చెప్పడంతో అది తీసి బయట పెట్టింది. బయటికి వస్తున్న మధుకి వేగంగా వస్తున్న కిరణ్ తగలడంతో మెల్లగా రావచ్చుగా అంది దూరం జరుగుతూ మధు. దూరం జరుగుతున్న మధుని ఒక్కసారిగా హగ్ చేసుకున్నాడు కిరణ్. దాంతో మధు ఆశ్చర్యంగా కిరణ్‌ని చూస్తూ ఏమైంది? అంది దూరం జరగాలని ట్రై చేస్తూ. ఈరోజు చాలా మిస్ అయ్యానే అంటున్న కిరణ్ మాటలకి మెల్లగా తన చేతిని కిరణ్ వీపు చుట్టూ వేసింది మధు. 5 నిమిషాల తర్వాత ఎంతసేపు పట్టుకుంటావు? కాళ్ళు నొప్పులు అంది మధు కిరణ్ ఎంతకీ వదలకపోవడంతో. ఛీ! మొత్తం ఖరాబ్ చేసింది దొంగ మొహంది. నీకు ఫీలింగ్స్ లేవే అంటూ మధుని వదిలి చిరాకుగా తన బ్యాగ్ పక్కన విసిరి తన టై లూజ్ చేస్తున్న కిరణ్‌ని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి నాకు ఫీలింగ్స్ ఉన్నాయని ఈరోజే తెలిసింది అంటూ చొరవగా టై తీస్తున్న మధుని చూశాడు కిరణ్. బాగున్నావ్ అంది కళ్ళు మాత్రం పైకెత్తి మధు. ఏంటి? అంటూ కిరణ్ అంటూ కిరణ్ అంటుంటే అదే నీ ప్రాజెక్ట్ బాగుందని చెబుతున్నా అంటూ దూ- దూరంగా వెళుతున్న మధు చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని నాకింకేదో వినిపించిందే అంటూ మధుకి క్లోజ్గా వెళుతూ అల్లరిగా నవ్వుతున్న కిరణ్ని చూసి నేనైతే అదే చెప్పాను. వెనక్కి బెండ్ అయిన మధు చుట్టూ ఇంకో చేతిని ఉంచి వదిలితే పడతావు అన్నాడు కిరణ్ పంటి కింద పెదవి నొక్కుకుంటూ. వదలాలిగా అంది మధు నవ్వుతూ. వదిలేసేనా అడిగాడు కిరణ్ తన చేతులని లూజ్ చేస్తూ. చిన్న నవ్వుతో చూస్తున్న మధుని చూసి చేతులు లూజ్ చేసి వదిలినట్టే వదిలి వెంటనే మధుని పట్టుకొని అంత నమ్మకమేంటే అడిగాడు అలానే బెండ్ అయి ఉన్న మధుని చూసి కిరణ్. అందుకు మధు నవ్వే చిన్న సమాధానం అవగా ఏమైందే ఈరోజు అన్నాడు మధు చెంపపై చేయి వేసి కిరణ్. ఏం లేదు, బాగా టైర్డ్ అయినట్లున్నావుగా, ఆయిల్ పెట్టేనా అంది చిన్నగా మధు. బాగా అలిసిపోయా కానీ నిన్నిలా చూశాక మొత్తం అలసటంతా ఎగిరిపోయిందే. రోజూ ఇలా నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తే చాలు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ చెంపపై ఉన్న చేతిని జరుపుతూ పెదవులపై నిలిపి బొటనవేలితో మధు పెదవిని నిమురుతున్న కిరణ్ని చూసి భయపడుతూ లైట్గా షివర్ అయ్యింది మధు. మధుని అలా చూసిన కిరణ్ కెనై అంటూ అడగగా మధు గట్టిగా కళ్ళు మూసి చేతులతో కిరణ్ కాలర్ నలిపేస్తూ నాకు కొంచెం టైం కావాలి అంది భయంగా. మధు నుంచి ఆ మాట రావడంతో కిరణ్ నీరసం ఆవహించి మధుని వదిలాడు కిరణ్. తనని వదిలిన కిరణ్ చేతులని చూస్తూ షర్ట్ గట్టిగా పట్టుకొని దగ్గరగా జరిగి నిజంగా నాకు భయంగా ఉంది, కోపం తెచ్చుకోకు బావా అంది మెల్లిగా మధు. మధు గొంతులో భయం అర్థమై ఇప్పుడు నేనేమన్నానే, ఇట్స్ ఓకేలే ఇంకొంచెం టైం తీసుకో అంటున్న కిరణ్ గుండెలపై తలపెట్టి వెంటనే అలా వదిలేస్తే కోపం వచ్చిందనుకున్నా అంది చుట్టూ చేతులను వేసి దగ్గరగా హత్తుకుంటూ మధు. అది చూసి నవ్వుతూ ఈ మాత్రం మార్పు వచ్చిందిలే చాలు అంటూ మధు తల నిమిరి భయం ఎందుకే అంటూ మధు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ చిన్న నవ్వుతో మధు పెదవి చివరన తన పెదవులు తాకి వెంటనే దూరం జరిగి ఫ్రెష్ అవ్వను వెళ్ళిపోయాడు కిరణ్. కిరణ్ వెళ్ళిన 2 నిమిషాలకి తేరుకొని చిన్నగా నవ్వుతూ బయటకు వెళ్ళి గోడ దగ్గర నిలబడి రంగురంగుల వెలుతురులో కనిపిస్తున్న సిటీని చూస్తుండిపోయింది మధు. ప్రస్తుతం ఏం ఆలోచించడం లేదు తను. కానీ తన ఆలోచనలన్నీ కిరణ్ చుట్టూనే తిరుగుతుంటే ఎందుకు అనుకున్న తన మెదడుకి తన మనసులో ఉన్న సమాధానం తెలియడం లేదు. ఒక ఆడపిల్లగా భర్తకి దగ్గరవ్వడానికి కూడా భయపడేలా ఉన్న తన బిహేవియర్, మనసు గురించి మొదటిసారి ఆలోచనలలో పడింది మధు. నేను మాత్రమే ఇలా ఉన్నానా? ప్రతి ఆడపిల్ల జీవితం పెళ్లి తర్వాత ఇంతేనా? అన్న మధు ప్రశ్నలకు సమాధానం దొరకకముందే తన ఆలోచనలు దూరం చేస్తూ వెనుక నుంచి హత్తుకున్నాడు కిరణ్ మధుని.